అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తుకి సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 28వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము స్థిరపరచబడుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనమునందు భోజన పదార్థం బట్టిగాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకునుట మంచిది. బలహీనమై ఉన్న శరీరమును మంచి పౌష్టికమైన సత్తువు గల ఆహారములను తిని స్థిరపరచుచున్నాము. తల్లాడుచున్న మోకాళ్లను పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితము చేత స్థిరపరచుచున్నాము. చీలికలను జగడములతో నిండి ఉన్న కుటుంబమును దైవిక కృప చేత స్థిరపరచున్నాము. అయితే అంతరంగ పురుషుని స్థిరపరచవలను అంటే కృప మిగుల అవశ్యము. కృపయే మిమ్ములను ప్రభునందు వైరాగ్యముగా స్థిరపరచు. క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పలు అంశములను తీసుకొని వచ్చెను. దైవిక ప్రేమను తీసుకొని వచ్చెను. తండ్రి యొక్క మహిమను బయలుపరచెను. జాలిని తీసుకొని వచ్చెను. దైవిక సత్యమును తీసుకొని వచ్చెను. ఆయన ద్వారా పాపక్షమాపణ యొక్క నమ్మిక లభించెను. రక్షణ యొక్క సంతోషము లభించెను. ఆయన తీసుకుని వచ్చిన వాటిలో మిగుల శ్రేష్టమైన ఒక అంశమే దేవుని కృపయే ఉన్నది. ఆయన పలు ఈవులను ఇచ్చుట మాత్రముగాక మనలోనే ఆయన ఉండిపోయాను. అవును, ఆయన పరలోకమునందుండిన వాడు, మన కొరకు శరీరధారి ఆయను. రక్త మాంసములతో భూమి మీద జీవించినవాడు నేడు మనలో నివసించుచున్నాడు అను సంగతి గొప్ప ఆశ్చర్యము కదా. ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆయన నివాసము ఉండుట మాత్రముగాక పరిశుద్ధాత్మను మనతో కూడా నివాసము ఉండునట్టు తీసుకుని వచ్చెను. పరిశుద్ధాత్మ యొక్క మరొక పేరు కృపగల ఆత్మయే ఉన్నది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. కృపగల ఆత్మ ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయు ఆత్మతో కలిసి వచ్చుచున్నది. ప్రభువు సెలవిచ్చుచున్నాడు, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కృపను నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. అపోస్తులైన పౌలు మనకు ఒక ఆలోచనను చెప్పుచున్నాడు. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు అనియు, మీ యొక్క ప్రయోజనము కొరకే అట్టి కృపను మీరు పొంది ఉన్నారు అని ఆయన చెప్పుచున్నాడు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు కృపచేత స్థిరపరచబడవలెను. అంత మాత్రమే కాదు, ఇతరులను కూడా స్థిరపరచవలెను. అందుచేతనే ప్రభువు పేతురుని చూచి, నీవు మొదట స్థిరపరచబడము, ఆ తరువాత నీ సహోదరులను స్థిరపరచము అని చెప్పాను. అపోస్తులైన పౌలు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆయన కృపలో స్థిరపరచబడినట్లు ఇతరులను కూడా స్థిరపరచుటకు ప్రయాసపడాను. అపోస్తులైన పౌలు రాయిచున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడును దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుని బిడ్డలారా, కృప వలన మీ యొక్క ఆత్మీయ జీవితము స్థిరపరచబడవలెను. నేటి ధ్యానమునకై ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు ఆయన నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే ఆయనను నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సంఖ్యాకాండము 17, 18 మరియు 19 అధ్యాయం. సాయంత్రం మార్కు సువార్త 6వ అధ్యాయం
30 మొదలుకొని 56 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.